హైదరాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్కు గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయన డెహ్రాడూన్ టూర్లో ఉన్నారు. గుండెపోటు రావడంతో ఆయన వెంట ఉన్నవారు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆయనకు స్టంట్ వేసినట్లు తెలుస్తోంది. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్కు గుండెపోటు వచ్చింది. ఆయన డెహ్రాడూన్ లో టూర్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పద్మారావు గౌడ్ ప్రస్తుతం సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అత్యధిక మెజారిటీతో సికింద్రాబాద్ ఎమ్మెల్యే తరఫున గెలవడం జరిగింది. పుట్టి పెరిగినటువంటి ప్రాంతం, తనకున్నటువంటి ఫాలోయింగ్, ఆ ప్లేస్ లో ఎవరు నిలబెట్టినా ఆ స్థానంలో పద్మారావు ఉంటే తప్ప అక్కడికి అంత ఇమేజ్ సంపాదించుకున్నటువంటి ఒకసారి అతను విదేశీ పర్యటనలో ఉన్నాడు. ఈ పర్యటనలో భాగంగా అతనికి గుండెపోటు వచ్చింది. పరిస్థితి సీరియస్ గా ఉందంటూ కూడా ఈ సమాచారం ఏదైతే స్ప్రెడ్ అయిందో కొంత కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం వచ్చింది. పద్మారావుతో పాటు తన దగ్గరగా ఉన్నటువంటి అనుచరులు, తన సొంత కొడుకు ఈ విదేశీ పర్యటనలో ఉండడము, ఈ విషయం అంతా కూడా స్ప్రెడ్ అయినటువంటి వెంటనే పద్మారావు గౌడ్ ఏదైతే తన గుండెపోటుకి గురయ్యి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఇమీడియట్ గా ఒక స్టంట్ వేసి, ఇప్పటికి ఎలాంటి ప్రమాదం అయితే లేదు, ముందు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది, ఎక్కువ వయసు గలటువంటి వ్యక్తి కాబట్టి జాగ్రత్తగా ఈ ఆహార విషయంలో గాని, తను రెగ్యులర్ యాక్టివిటీస్ లో గాని పాత లాగా కాకుండా ఇప్పుడు ఈ స్టంట్ వేసినాక కొంత జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా వైద్యులు సూచించడంతో అక్కడి నుంచి ఈ విదేశీ పర్యటన రద్దు చేసుకుని పద్మారావు గౌడ్ వెంట వెళ్లినటువంటి తన కొడుకు, మిగతా అనుచరుల బృందం అంతా కూడా తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు నైట్ లోపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకొని అక్కడి నుంచి కూడా సికింద్రాబాద్ మారడపల్లిలో ఉన్నటువంటి ఇంటికి చేరుకొని ఉన్నారు. ఇప్పటికే పద్మారావు గౌడ్ కి గుండెపోటు అనే ఒక విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. పద్మారావు గౌడ్కి ఏం జరిగింది, ఏమైంది, ఎక్కడున్నాడు, ప్రస్తుతం అతని ఆరోగ్యం ఎలా ఉంది, కుటుంబ సభ్యులు కొంతమంది అవైలబుల్ లో ఉండడము, కొంతమంది అవైలబుల్ లో లేకపోవడంతో మాత్రం కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లో పుట్టి పెరిగి తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకొని రాజకీయాల్లో తనకంటూ ఒక డిఫరెంట్ స్టైల్లో రాజకీయాలు చేసి ఒక స్థాయిలో నిలబడినటువంటి వ్యక్తి పద్మారావు గౌడ్. సీనియర్లకు సమానంగా గత రాజకీయాలని దగ్గరుండి చూసి అనేక పార్టీలలో కీలక పదవులు అనుభవించి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి. అలాంటి పద్మారావు గౌడ్కి ఏం జరిగిందంటూ కూడా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యి సంప్రదింపులు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. తమ కొడుకులను, పద్మారావుని, తన వెంట ఉన్నటువంటి పిఆర్ఓలను, పిఏలను సైతం కాంటాక్ట్ చేసి పద్మారావు గౌడ్కి ఏమైంది, టీవీలలో, సోషల్ మీడియాలో గుండెపోటు అని ట్రోల్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న ఒక విషయాలు కూడా ఆరా తీస్తా ఉన్నారు. వైద్యులు చాలా స్పష్టంగా పద్మారావుకి గుండెపోటు వచ్చినటువంటి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడము, అతని హెల్త్ అంతా కూడా చెక్ చేసినటువంటి వెంటనే అతనికి ఒక చోట ఈ బ్లాకేజ్ ఉంది, ఆ బ్లాకేజ్ ని తొలగించి అక్కడ ఒక స్టంట్ వేయాల్సి ఉంటుందనేది కూడా వైద్యులు సూచించడంతో ఇమీడియట్ గా దానికి కుటుంబ సభ్యులు, తన కొడుకు ఒప్పుకున్నటువంటి వెంటనే వైద్యులు తన కుటుంబ సభ్యుల సంరక్షణలోనే ఈ స్టంట్ వేసి ఇప్పుడు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది, ఇక ముందు జాగ్రత్త పడాల్సి ఉంటుంది, ఏ ఆహారం తినాలి, ఏ టైంలో ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఇంకా ఈ టైంలో ఎక్కువగా ఆవేశపడి ప్రతిదీ సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా వైద్యులు ఈ విషయాన్ని సూచించడంతో పద్మారావు గౌడ్ ఆసుపత్రిలో దిగినటువంటి కొన్ని ఫోటోలు తమ టీం నుంచి కూడా మీడియాకు రిలీజ్ చేసి ఆ విజువల్స్, ఆ ఫోటోలు కూడా ప్రస్తుతం జీ తెలుగు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. తన అనుచరుల బృందంతో కలిసి ఆపరేషన్ తర్వాత, ఈ స్టంట్ తర్వాత తను ఈ రకంగా ఉన్నాళ్ళు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా ఈ మెసేజ్ ఇస్తూ ఆ ఫోటోలని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు నైట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకొని అక్కడి నుంచి కూడా తన ఇంటికి చేరుకున్న తర్వాత ఒక నోటు ద్వారా తనకు జరిగినటువంటి ఈ గుండెపోటు అంశానికి సంబంధించి కూడా క్లారిటీగా ప్రజలు ఆందోళన చెందకుండా, తన అభిమానులు ఎవరు కూడా గందరగోళానికి గురై గుంపులుగా ఇంటి రానివ్వకుండా మాత్రం ఒక నోట్ ని రిలీజ్ చేసేటువంటి ఆలోచనలో పద్మారావు తరపున కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే గుండెపోటుపై బీఆర్ఎస్ నేతలు కొంతమేర కలత చెందినట్టు తెలుస్తోంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటివరకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎవరైనా స్పందించారా? ఇప్పటికే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యి కొంత ఇబ్బందికి గురవుతా ఉన్నాడు అంటూ కూడా ఉదయం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటికి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా అక్కడి నుంచి ఎల్బీనగర్ లో ఉన్నటువంటి సుధీర్ రెడ్డి ఇంటికి చేరుకొని తన ఆరోగ్య పరిస్థితిని అడిగి ఆ విషయాలను తెలుసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇదే క్రమంలో ఒకరొకరు బీఆర్ఎస్ నాయకులు అనారోగ్యానికి గురవుతా ఉన్నారంటూ కూడా ఇప్పటికే కొంత వీళ్ళు ఆందోళన ఉన్నటువంటి క్రమంలో
పద్మారావుకి కూడా గుండెపోటు అనే ఒక విషయం ఇమ్మీడియట్ గా టీవీలలో స్క్రోల్ అవ్వడంతో బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులే ఊరికే అనారోగ్యానికి గురవుతా ఉన్నారనే దానిపై కూడా కొంత చింతిస్తూ పద్మారావు గౌడ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎక్కడున్నాడు, హైదరాబాద్ లో అందుబాటులో ఉంటే అందరూ కూడా పరామర్శించేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ తన కొడుకుకి సంప్రదించడంతో తమ విదేశీ పర్యటనలో ఉన్నాము, డెహ్రాడూన్ లో ఉన్న సందర్భంగా తనకు ఈ గుండెపోటు రావడం జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి అతని వైద్యులని సూచన నిమిత్తం స్టంట్ వేయాల్సి వస్తుంది అనేది కూడా ఆ విషయాన్ని తెలియజేసి స్టంట్ వేశాము. ఇప్పుడు బాగానే ఉన్నాడు. అతను రెగ్యులర్ గా ఏ రకంగా లేచి నడవగలుగుతాడో అదే స్థితిలో ఉన్నాడు. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత మిగతా పూర్తి వివరాలన్నీ కూడా అందజేస్తామంటూ కూడా తన కొడుకు ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, మాజీ మినిస్టర్లకు, బీఆర్ఎస్ నాయకులకు ఆ విషయాన్ని కూడా తెలియజేశారు. ఆసుపత్రిలో చికిత్స చేసినప్పుడు, చికిత్స తర్వాత అనుచరుల బృందంతో ఉన్నటువంటి కొన్ని ఫోటోలన్నీ కూడా పద్మారావు నేరుగా తమ కుటుంబ సభ్యులకు, అనుచరులకు కూడా ఈ వివరాలు షేర్ చేస్తూ క్షేమంగానే ఉన్నాను, ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు కూడా గందరగోళానికి గురాల్సినటువంటి అవసరం లేదు, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉంది, చిన్న స్టంట్ వేయాల్సి ఉంది, ఆ స్టంట్ వేశారు, హైదరాబాద్ చేరుకున్న తర్వాత మిగతా ఆరోగ్యపరమైనటువంటి విషయాలను కూడా తెలియజేస్తున్నట్టు కూడా పద్మారావు తమ అనుచరులకు ఈ విషయాన్ని తెలియజేసినట్టుగా సమాచారం అందుతుంది. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.